హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి స్పాంజీ ప్లఫీ దోశలు మీకు కూడా తినాలని ఉందా? మరైతే ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి. దోశల పిండి తయారు చేసుకోవాలి. పెరుగు కానీ లేదంటే మనం వెన్న తయారు చేసుకుంటాం కదా, అప్పుడు మిగులుతాయి కదా, పాలు వస్తాయి. వాటిల్లో కానీ కొంచెం బియ్యం అలాగే కొద్దిగా మెంతులు వేసి నానబెట్టేసుకుని బాగా నానిన తర్వాత వాటిని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అందులోకి కొంచెం పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర కూడా వేసి రుబ్బుకుని పక్కన పెట్టేసుకోవాలి. వేసుకునే టైంలో కొంచెం సోడా వేసుకుని కలుపుకుని ఇలా మెంతి దోశలు వేసుకోవాలన్నమాట. పలచగా వేసుకోవచ్చు, లేదంటే ఇలా రొట్టెల్లా కూడా వేసుకోవచ్చు. అస్సలు కడాయికి అయితే అంటుకోవన్నమాట. ఆయిల్ కూడా ఎక్కువేం పట్టదండి, కొంచెం వేసినా సరే ఎక్కువగా కనబడుతుంది. చూసారు కదా, ఇలా ఆయిల్ వేసేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కాల్చుకుని రెండు పక్కల కూడా తిరిగేసుకుంటూ ఉండాలి. చాలా తొందరగా అయిపోతాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటాయి. ఇందులోకి అల్లం పచ్చడి అయితే చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఫుల్ రెసిపీ కూడా మన వీడియోలో ఉంది, పెడతాను, అది కూడా చూడండి ఎలా తయారు చేసుకోవాలో బ్యాటర్ అనేది. పలచగా కావాలంటే పలచగా వేసుకోవచ్చు, గుంత పొంగడాల కింద కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలా రొట్టెల కింద కూడా వేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటాయి. సో వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.